ఓకే. ఓకే. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ ఉన్నాయి కదా! మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, అంటే మినిమమ్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమని చెప్తారు అమరావతిలో? సో అమరావతి అనగానే మనం ఎప్పుడు మాక్సిమం సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకుంటే బెస్ట్. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కూడా మినిమమ్ ఉండాలి అంటే కదా! అది కూడా చెప్తున్నాను. సో ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉంటది కదా యెస్. మనకి. యెస్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అలా వెళ్ళి ఇలా కిందకు వస్తాను. ఓకే. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్ లో మనకి ఇన్వెస్ట్ చేయాలనుకోండి, కోర్ హైదరాబాద్ లైక్ లెట్స్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటి ఏరియాస్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఎంత పెట్టాలి? గజాలు లక్షల్లో పెట్టాలి. అవును. సో ఎప్పుడైతే మనం అక్కడి నుంచి రేడియస్ ఆఫ్ ద హైదరాబాద్ తీసుకున్నా లేదా సిటీ పరంగా తీసుకున్నా మన ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే ప్రైజెస్ తగ్గుకుంటూ వెళ్తాయి. అలానే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వైపు వెళ్ళాం అనుకోండి, శ్రీశైలం హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, ముంబై హైవే ఉంది, వరంగల్ హైవే ఉంది. ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఉన్న పొటెన్షియల్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్ లో డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది తగ్గుకుంటూ వెళ్ళింది. మనకి అమరావతిలో ఏంటి అంటే ఫస్ట్ కోర్ క్యాపిటల్ ఏరియా. కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్, లెజిస్లేషన్ కి రిలేటెడ్, జ్యుడిషియరీకి రిలేటెడ్ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ హైకోర్టు నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. మరి కోర్ ఏరియా అనేది ఉంది క్యాపిటల్ రీజియన్ లో. అలానే క్యాపిటల్ రీజియన్ ఏరియా 29 విలేజెస్ ఏదైతే ఉందో పూలింగ్ ప్లాట్స్ కి రిలేటెడ్ ఏరియా. నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీ సిఆర్డిఏ రీజన్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా అంటే 2 డిస్ట్రిక్ట్స్ గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ 3/4 3/4 ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సో కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టికెట్ సైజ్ డెఫినెట్ గా పెట్టుకోండి. సో 1.25 నుంచి 1.5 crores లోకి మేనేజ్ చేయొచ్చు. మినిమం ఏంటంటే 1.5 నుంచి 2 crores మినిమం ఉంటే వాళ్ళు ఒక ప్రాపర్టీ మంచి ప్లాట్ అనేది కోర్ క్యాపిటల్ లో మనం కొనుక్కుంటాం అయ్యిద్ది డెఫినెట్ గా. ఇంకెక్కువ ఉంటే బెస్ట్ అనమాట. అయితే ఎవరైతే తక్కువలో ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కావాలనుకున్నారో వాళ్ళు ఈ డిస్టెన్స్ బయటకు వెళ్ళి కొనుక్కుంటాం బెటర్ అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న దానికంటే రేట్ తగ్గుకుంటే వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు అక్కడ మళ్ళీ ఎవరైతే డెవలపర్స్ అంటే బిల్డర్స్ లేకపోతే ప్రైవేట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డెవలపర్స్ సిఆర్డిఐ పర్మిషన్స్ తీసుకొని లేఅవుట్స్ వేస్తున్నారు. ఆ లేఅవుట్స్ ని లో మీరు ఏంటంటే ప్రైజెస్ ఎంత ఉన్నాయో అక్కడ వాళ్ళతో నెగోషియేట్ చేసే సిచ్యువేషన్ ఉంటే అక్కడ మార్కెట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.